ఇక గణేష్ నిమజ్జన సందడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి, గణేష్ నిమజ్జనం ఎలా కొనసాగుతుంది, అప్డేట్స్ ఏంటి రవీందర్? గమ్యానికి చేరుకున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జనానికి తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా జనాలు తరలి వస్తారు. ప్రతిష్టాత్మకమైన భాగ్యనగర్ గణేష్ నిమజ్జనం కోసం అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవడం జరిగింది. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, విద్యుత్తు, రవాణా, ఆర్టీసీ, మెట్రో, జిహెచ్ఎంసీ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారని చెప్పొచ్చు. చిన్న చిన్న విగ్రహాలను ముఖ్యంగా పాంపాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి క్రమ సంఖ్య ఆధారంగా ఏర్పాటు చేయడం, ఈపాటికే ఎవరైతే గణేష్ మండలికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో వారికి ఒక సంఖ్య వేయడం జరిగింది. ఆ సంఖ్య క్రమబద్ధీకరణతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ అధికారి నేరుగా వారికి ముందుగా ఎక్కడైతే సౌకర్యం కల్పించారో ఆ సౌకర్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసిందని చెప్పొచ్చుగా. గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. మట్టి విగ్రహాలు నిమజ్జనానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. నగరంలో గణేష్ ఊరేగింపు, అదేవిధంగా రోడ్లు అయితే ప్రస్తుతం సందడిగా మారుతున్నాయి. అదేవిధంగా 22 పాంపట్లతో పాటు 33 క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 100 ప్లాస్టిక్స్తో పాటు 150 మొబైల్ స్క్రీన్ల సదుపాయంతో 1500 పారిశుద్ధ్య కార్మికులతో ఈ వ్యర్థాలను గణేష్ నిమజ్జనం అయిన తర్వాత రోడ్లపైన పడ్డటువంటి చెత్తా చెదారం ఏరడానికి, అదేవిధంగా జలమండలితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, జిహెచ్ఎంసీ కార్మికులు సమన్వయం చేసుకోవడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు కాంప్రమైజ్ కావడం లేదని చెప్పవచ్చు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అనంతరం కూడా అదే పటిష్ట బందోబస్తు అయితే ప్రస్తుతం కొనసాగడం జరుగుతుంది. ఇక నిమజ్జనం జరిగే ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆ రకమైన ఏర్పాట్లు కనబడుతుంది. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వినాయకుడికి ఒక పోలీసు అధికారి ఆ నిమజ్జనం అయ్యేంత వరకు ఆయనే బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఇక ఖైరతాబాద్ సిటీలోనే కాకుండా ఇటు శివారు ప్రాంతంలో ట్యాంక్ బండ్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనాలను జరిగేటప్పుడు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఇటు ఎవరైతే వస్తారో వచ్చిన వారు ఎంత సునాయాసంగా వెళ్ళడానికి కూడా అంతే సునాయాసమైన ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్తో పాటు ఇటు ఎన్టీఆర్ మార్గ్లో విగ్రహాల నిమజ్జనం కోసం 22 పాంపాట్లు పారాలు కూడా ఏర్పాటు చేశారు హెచ్ఎండిఏ. అదేవిధంగా ఈ ట్యాంక్ బండ్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా 33 క్రేన్లు అదనంగా అవసరం ఉంటే మళ్ళీ వాడుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 100 స్టాటిక్స్ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. 150 మొబైల్ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. 1500 ఈ ఏవైతే క్రేన్స్ ఉంటాయో అధునూతనమైన సౌకర్యాలతో కూడినటువంటి ఈ 20 జేసీబీలను కూడా సిద్ధంగా పెట్టారు. ఎవరి కదలిక ఏ విధంగా ఉంది అనే అంశానిపైన క్లియర్గా స్పష్టంగా ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు కమాండ్ అండ్ కంట్రోల్ రూముల నుంచి అబ్జర్వ్ చేస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. కొంత ఎండ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొంచెం చల్లబడ్డ తర్వాత వినాయకుల నిమజ్జనానికి మరింత పెరిగే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇప్పటికైతే 1,00,000 మేరకు వినాయకులను నిమజ్జనం చేశామని పోలీస్ అధికారులు చెప్తున్నారు. గత 2 రోజుల నుంచి ఈ అడావిడి ఇదే విధంగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ఇక పరిసర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో ఎవరైతే వినాయక నిమజ్జనాన్ని చూసడానికి వస్తారో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇటు సెక్రటేరియట్ ఫ్లైఓవర్ మీదుగా రావడానికి పోవడానికి కూడా అదే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్కింగ్ కొన్ని ఆంక్షలు అయితే విధించడం వల్ల ఎవరైతే నిమజ్జనానికి వస్తారో వారు కొంతమేరకు ఇబ్బంది పడుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక మొబైల్ పెట్రోలింగ్ టీంలు నిరంతరం అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇక షీ టీమ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలతో పాటు అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొదలుకొని అటు రేడియో స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ఈ వినాయక నిమజ్జనానికి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్న నేపథ్యంలో అందుకు అదనంగా ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అటు జలమండలి అధికారులు సమన్వయం చేసుకొని వాటర్ వర్క్స్ అధికారులతో పాటు సమన్వయం చేసుకొని ఏర్పాట్లు నిమజ్జన కార్యక్రమాన్ని పటిష్ట బందోబస్తు మధ్య ఏర్పాటు చేయడానికి
ఈ అధికారులు సమాయత్తం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత మేరకు ఎండ ఉంది. ఈ ఎండను దృష్టిలో పెట్టుకొని నెమ్మదిగా అయితే నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. కొంత మేరకు టైం గడిచిన తర్వాత దాదాపు 4-5 గంటల పరిసర ప్రాంతంలో ఇంకా పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇక ఇబ్బందులు అసౌకర్యాలను కలగకుండా అటు హిమాయత్ నగర్ నుంచి కానీ అటు ఖైరతాబాద్ నుంచి కానీ ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలతో పాటు అటు మెట్రో స్టేషను అదేవిధంగా ఇటు సుదూర ప్రాంతం ఇప్పటికే అటు బాలనగర్ గణేష్ కూడా మెల్లమెల్లగా కుసల్బండ వరకు చేరుకున్న నేపథ్యంలో అటు ఆ గణేష్ ఈ పరిసర ప్రాంతం వచ్చే వరకు అంటే కొంత చీకటి పడే ఆస్కారం ఉంటుంది. ఆ ఖైరతాబాద్ గణేష్ని ఎంత ప్రతిష్టాత్మకంగా నిమజ్జనం చేశారు. అటు బాలాపూర్ గణేష్ని కూడా అంత ప్రతిష్టాత్మకంగా నిమజ్జనం చేయడానికి ఉత్సవ నిరకాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు వేచి చూస్తున్నారు. బాలాపూర్ గణేష్ వచ్చేంత వరకు ఇక్కడ వేచి చూసి ఆ సందర్భాన్ని కళ్ళారా చూడాలని అనుకుంటున్నారు. అందుకు అనువైన స్థలాలను కూడా వాళ్ళు ఈపాటికి ఎంపిక చేసి అక్కడ వెయిట్ చేస్తున్న సందర్భాలు మనం ఇటు సెక్రటరియట్ ప్రైమిసెస్తో పాటు అటు సుదూర ప్రాంతాల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇక అక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఫ్లైఓవర్ కింది భాగంలో ఉన్నటువంటి ఒక డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వాళ్ళు సునాయాసంగా అదేవిధంగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవడానికి యంత్రాంగం ఆ రకమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇక్కడికి బాలాపూర్ గణేష్ వస్తున్నాడని ఇప్పటికే నగర సిపి చెప్పిన నేపథ్యంలో బాలాపూర్ గణేష్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే వెయిట్ చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓవర్తో స్టూడియో. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.